నమస్తే వెల్కమ్ టు మన పెనమలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. దేశం మెచ్చే నాయకుడు వాజ్పేయి భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు అన్న చంద్రబాబు జీవన ఉపాధి నిమిత్తం 16 తోపుడు బండ్లు వితరణ చేసిన ఎమ్మెల్యే బోడి ప్రసాద్ తనయుడు బోడి వెంకట్రామ్ వంగవీటి మోహన్ రంగా 37వ వర్ధంతి సందర్భంగా రంగా చిత్రపటానికి పూలమాళ్లు వేసి నివాళులర్పించిన కూటమి నాయకులు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని పురస్కరించుకుని అమరావతిలో ఆయన విగ్రహావిష్కరణ ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం చంద్రబాబు. అమరావతిలోని వెంకటపాలెంలో మాజీ ప్రధాని వాజ్పేయి 13 అడుగుల కాంస్య విగ్రహాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో కలిసి చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణల తర్వాత దేశ ప్రగతికి మాజీ ప్రధాని వాజ్పేయి తీవ్రంగా కృషి చేశారని అన్నారు. ఆయన చూపిన మార్గం సుపరిపాలన అని కొనియాడారు. దేశం మెచ్చే నాయకుడిగా చిరస్థాయిగా ప్రజల గుండెల్లో వాజ్పేయి నిలిచిపోయారన్నారు. చరిత్ర తిరగరాసే నాయకత్వం వాజ్పేయిది. నాకు ఎప్పుడూ స్ఫూర్తినిచ్చే నేత ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ వాజ్పేయి ఇద్దరు చాలా చనువుగా ఉండేవారని గుర్తు చేశారు. ఈరోజు మనందరం కూడా భారతదేశం గర్వించే నాయకులు, అరుదైన నేత మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి జయంతి గణనీయమైన నివాళులర్పించుకోవాల్సిన అవసరం ఉంది. అమరావతిలో కొత్తగా రాజధాని నిర్మాణం చేస్తామంటే ఇక్కడ ఎలాంటి నిర్మాణం చేయాలనుకున్నప్పుడు మాధవ్ గారు వచ్చి శత జయంతి ఉత్సవాలున్నాయి, ఇక్కడ వాజ్పేయి గారి విగ్రహం పెట్టాలని ఒక మాట అంటే నాకు పాత రోజులు జ్ఞాపకం వచ్చాయి. ఇమ్మీడియట్గా చెప్పాను, ఆ నాయకుడికి చరిత్ర గుర్తుపెట్టుకునే విధంగా అమరావతిలో గణనీయమైన నివాళులర్పిస్తామని నేను వారికి చెప్పా. దాని ప్రకారమే ఈరోజు చూస్తే ఒక చరిత్రను క్రియేట్ చేసే విధంగా మనం ఇక్కడ పెట్టాం. ఈరోజు మీరు చూసినప్పుడు వాజ్పేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా బీజేపీ ఈ నెల 11వ తారీఖు నుంచి అటల్ మోడీ సుపరిపాలన యాత్రను ప్రారంభించారు. నేను చూశాను, వాచ్ చేస్తా వచ్చాను. నేను మొట్టమొదటిసారిగా మీరు చూస్తే 26 జిల్లా కేంద్రాల్లో వాజ్పేయి విగ్రహాలు పెట్టాలంటే నేను పూర్తిగా ఒకసారి టెలికాన్ఫరెన్స్ తీసుకొని ఎన్డీఏ అంటే ఈ 3 పార్టీలు కలిసి ఏ విధంగా పనిచేయాలనో పనిచేసే విధంగా ఈ కార్యక్రమానికి స్ఫూర్తిని మనం కోరాం. ఈరోజు అన్ని జిల్లాల్లో అందరూ కలిసి పనిచేశారు, ఒక చరిత్ర సృష్టించారు. ఈరోజు ఇక్కడ చూస్తే 14 అడుగుల వాజ్పేయి విగ్రహాన్ని ఇక్కడ మనం పెట్టుకున్నాం. అయితే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, వాజ్పేయి విగ్రహం పెట్టుకోవడమే కాకుండా విగ్రహంతో పాటు ఆయన చరిత్రని, ఆయన చేసిన పనుల్ని శాశ్వతంగా ప్రజలకు గుర్తుండే విధంగా ఈ స్మృతి వనం ఏర్పాటు చేస్తామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దేశానికి సుపరిపాలన పరిచయం చేసిన నాయకుడు వాజ్పేయి గారు. అందుకే మోడీ గారి ఆధ్వర్యంలో డిసెంబర్ 25న గుడ్ గవర్నెన్స్ డేగా నిర్వహించుకుంటున్నారు. నేను చాలామంది నాయకులను చూశాను, కానీ ఆ రోజు వాజ్పేయి గారు, తర్వాత ఈరోజు మోడీ గారు విశిక్షణమైనటువంటి లక్షణాలు ఉండే నాయకత్వం, చరిత్ర తిరగరాసే నాయకత్వం. అదే సందర్భంలో నాకు ఎప్పుడూ స్ఫూర్తినిచ్చే నేత ఎన్టీ రామారావు గారు కూడా. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్ వేయాలంటే దాన్ని మొట్టమొదటిగా ప్రారంభించింది చెన్నై తడ. అది మన రాష్ట్రంలో ప్రారంభించడం నేను గర్విస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరందరూ ఫోన్లు వాడుతున్నారు. ఒకప్పుడు నేను ఫోన్ విషయం మాట్లాడితే చాలామంది ఎగతాళి చేసేవాళ్ళు, తిండి కావాలన్నా ఫోన్ కావాలన్నా అని. అలాంటిది డీరెగ్యులేషన్, ఎంత కష్టమైనా డీరెగ్యులేషన్ తీసుకొచ్చారు. ఈరోజు భారతదేశం, ప్రపంచం మొత్తం నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోతున్నామంటే
నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్ బోన్ టెలికాం సెక్టర్. అలాంటి టెలికాం సెక్టర్ని తీసుకొచ్చిన వ్యక్తి, డీరెగ్యులేషన్ ప్రారంభించిన వ్యక్తి వాజ్పేయి గారు. ఇంకో పక్క మీరు చూస్తే ఆ రోజు వాజ్పేయి గారు టెలికాం డీరెగ్యులేషన్ ప్రారంభిస్తే ఈరోజు నరేంద్ర మోడీ గారు బిఎస్ఎన్ఎల్ ద్వారా 4G ఇన్నోవేట్ చేశారంటే అది నాయకుల యొక్క గొప్పతనం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారు సంబంధించి అనేక అంశాలు మనకి ఏవీలో చూపించడం జరిగింది. మనకి చాలా ఆశ్చర్యం. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, ఆయన యొక్క నేతృత్వం, ఆయన యొక్క కర్తృత్వం, ఆయన కవిత్వం, అలాగే ఆయన మానవత్వం ఏదైతే ఉందో మనందరినీ కూడా కట్టిపడే విధంగా ఆయన యొక్క జీవితం అంతా ఉంటుంది. ఆయన యొక్క ఏదైతే మనం రూపం చూస్తామో, ఆయన యొక్క ఆహార్యం చూస్తామో, ఆయన వ్యవహారం చూస్తామో తప్పనిసరిగా మన చేతులు, ఆయన యొక్క చేతలతో మన చేతులెత్తి మొక్కాలనిపించుకునే ఒక గొప్ప వ్యక్తిత్వం, ఆయనలో ఉండే ఆత్మీయత, అనురాగం మనందరినీ కూడా కట్టిపడేసే విధంగా ఉంటుంది. కేవలం 1 కాదు 2 కాదు, 1942లో స్వతంత్ర సేనానిగా బయలుదేరిన ఆయన వ్యక్తి ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత దేశానికి సంబంధించిన ఆలోచన ఏ విధంగా ఉండాలి, ఈ దేశం తప్పనిసరిగా భారతీయుల ఆలోచనతోనే నిర్మించబడాలి, కనుకనే ఈ దేశంలో ఒక కొత్త రాజకీయ సాంస్కృతిక చైతన్య స్రవంతి రావాలి అనే ఒక ఆలోచనతో 1951లో భారతీయ జనసంఘ్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి ఆధ్వర్యంలో ఏర్పడితే దానిలో సంస్థాపక సభ్యులుగా ఆయన యొక్క రాజకీయ జీవితం ప్రారంభించి అనేక రకాల ఘట్టాలు, దేశానికి సంబంధించిన కశ్మీరు ఈ దేశంలో విలీనం కావాలని, గోవా విముక్తి కావాలని, ఏవైనా ప్రాంతాలు చైనా పాకిస్తాన్ ఆక్రమించుకుంటే పార్లమెంట్లో నిలదీసిన మేటి మగధీరుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. రష్యా యొక్క కుచ్చో భారతదేశం వస్తే అందరినీ పరిచయం చేస్తున్న సందర్భంలో అటల్ బిహారీ వాజ్పేయి దగ్గర ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ ఆగి చెప్పడం జరిగింది, ఈయన భావి భారత ప్రధాని అవ్వగలిగే లక్షణాలు కలిగిన నేత అని చెప్పి ఆ రోజు చెప్పాడంటే ఆయనలో ఉండే వ్యక్తిత్వం ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఆయన మాట్లాడేవాడని మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఆ విధంగా దేశానికి సంబంధించి అనేక రకాల విషయాలు, దేశానికి చీకటి రోజులైన ఎమర్జెన్సీ దేశంపై విధిస్తే దాని వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయటం, 19 నెలలు కారాగార వాసం చేసి దేశవ్యాప్తంగా 1,00,000 మంది కార్యకర్తలు జైల్లోనూ బయట అనేక రకాల పోరాటాలు చేయటం గలంగా మరొక స్వతంత్ర ఉద్యమం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేదని ప్రతిష్ఠించిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారని గుర్తుంచుకోవాలి. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏవైతే విషయాలు నెలకొల్పారో తప్పనిసరిగా ఈ దేశంలో ఒక ప్రత్యామ్నాయం చూపించాలని కాంగ్రెస్ ఇతర పక్షం ఈ దేశంలో పరిపాలించగలదని ఒక ప్రయత్నం చేయటం జరిగింది. ఆ విధంగా 1977లో జనతా యొక్క ప్రయోగం చేసి ముందుకెళ్ళటం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆ యొక్క ఫలితం నిష్ప్రయోజనమైంది. చాలా బాధపడ్డాడు. కనుక తప్పనిసరిగా మరొకసారి మనం ప్రయత్నం చేద్దాం, మనం అలసిపోవాల్సిన అవసరం లేదు, మరొకసారి ప్రయత్నం చేద్దామని ఇప్పటి భారతీయ జనతా పార్టీని ఏప్రిల్ 6, 1980లో ఏర్పాటు చేసి ఈ యొక్క పార్టీకి సంబంధించిన ఆలోచన కూడా ఆయన మొదటి సమావేశంలోనే చెప్పడం జరిగింది. చాలామంది అనుకుంటారు భారతీయ జనతా పార్టీ కమలం అంటే ఏదేదో సింబల్ అని. కమలం వెనక ఆలోచన, దాని యొక్క అనేక రకాల విశేషాలు, ఒక సిద్ధాంత భూమిక కలిగి మనం వెళ్ళాలి అనే ఆలోచనతో పంచనిష్టలని పెట్టడం జరిగింది. ఒక్కొక్క రేకు ఒక్కొక్క నిష్టకి ఒక్కొక్క ఆదర్శానికి ఉండాలని, ఈ దేశానికి సంబంధించిన మూలభూతమైన అంశం ఈ దేశం యొక్క సంస్కృతి. కనుక ఈ యొక్క సంస్కృతి ఆధారంగా దేశం నిర్మాణం కావాలని, కల్చరల్ నేషనలిజం అంటే సాంస్కృతిక జాతీయవాద ఆధారంగా ఈ దేశం వెళ్ళాలి అనే ఒక నిష్ట, దాంతోపాటు ఈ దేశం ప్రజాస్వామ్యంగా ఉండాలి అనే ప్రజాస్వామ్యం, అలాగే ఈ దేశంలో ఏదైతే మహాత్మా గాంధీ గారు చెప్పిన అంత్యోదయ సర్వోదయ ఉందో దాని ఈ దేశంలో అమలు చేసే విధంగా, చిట్ట చివరి వ్యక్తికి ఫలితాలు అందే విధంగా ఆయన గాంధీయవాద సోషలిజంని, అలాగే అందరిలో కూడా ఒక చైతన్య స్రవంతి ఉండాలి, ఈ దేశంలో ఉండే అన్ని ధర్మాలు అన్ని మతాలు ఒకటే అని సర్వధర్మ సమభావన ఒక నిష్ట, కానీ చివరికి రాజకీయాల్లో మనం విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి అని ఒక 5 నిష్టలు పెట్టి ఈ యొక్క కమలం పువ్వు ఏదైతే ఉందో ఆ విధంగా ఈ యొక్క పంచ నిష్టలకి ప్రతిష్ట, కనుక వాటి ఆధారంగానే రాజకీయాలు చేయాలనే ఒక ఆలోచనతో ఒక కొత్త స్రవంతి దేశ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ పేరు మీద వచ్చిందనే విషయం మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అతి తక్కువ మంది నాయకులలో
సాహసం సౌమ్యం రెండూ కలిసి ఉంటాయి. అంటే సాహసం చేయాల్సిన వచ్చినప్పుడు ఎమర్జెన్సీ సమయంలో 19 నెలలు జైల్లో గడపటం కానీ, పోఖ్రాన్ ద్వారా ప్రపంచ దేశాలు ఒత్తిడి తీసుకువచ్చినా కూడా మన సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజేయటంలో కానీ, కార్గిల్ యుద్ధ సమయంలో సైనికులతోటి అండగా ఉండి, అదేవిధంగా లైన్ ఆఫ్ కంట్రోల్ని దాటకుండా ప్రపంచ దేశాలను మెప్పించి యుద్ధం చేసిన విధానం కానీ, అంతర్జాతీయ దౌత్యంలో వాస్తవికతను శాంతిని కలిపి భారత్ పాకిస్తాన్ సంబంధాలపై ఆయన చూపించినటువంటి దౌత్య దృక్పథం కానీ, అంటే వారు చెప్పినటువంటి విధానాలు, కొన్ని మాటలు స్నేహితులను మార్చుకోగలం కానీ పొరుగు దేశాలను మార్చుకోలేనని చెప్పిన విధానం కానీ, క్రికెటర్సు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆడినప్పుడు కేవలం ఆటనే కాదు వారి మనసులను కూడా గెలుచుకు రండి అని చెప్పినటువంటి విధానం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. రెండవది వారి వ్యక్తిత్వం. ఇప్పటివరకు చెప్పినట్లు పొలిటికల్ ఫీల్డ్లో నిజమైన అజాత శత్రువులే లేని నాయకుడు, పాకిస్తాన్కి మొట్టమొదటిసారిగా శాంతి కోసం బస్సులో ప్రయాణించినటువంటి నాయకుడు, అధికారం ఉన్న అహంకారం లేనటువంటి నాయకుడు, 29 పార్టీల సంకీర్ణాన్ని సంయమనంతో, సహనంతో, సమన్వయంతో నడిపిన దూరదృష్టి కలిగినటువంటి నాయకుడు, ఒక్క ఓటుతో అధికారం ఉంటుందని తెలిసినా కూడా ఈ దేశం, ఈ ప్రజాస్వామ్యమే శాశ్వతం, పదవులు, పార్టీలు, రాజకీయాలు శాశ్వతం కాదు అని చెప్పి నిలబడిన నాయకత్వం, వివక్షాలను ప్రత్యర్థులుగా తప్ప శత్రువులుగా భావించలేదు. ఎందుకంటే ఆయన మాటల్లో దేశభక్తి ఉంటుంది కానీ ద్వేషం ఉండదు. అది కూడా మా అందరికీ స్ఫూర్తి. మూడో విషయం తీసుకొస్తే నాయకత్వం, పరిపాలన. మీరు ఈరోజు చూస్తున్నట్టు ఇప్పటివరకు చెప్పినట్టు మోదీ గారు కానీ ఇప్పుడు గవర్నమెంట్స్ కానీ ఫాలో అవుతున్నటువంటి ఎన్నోటువంటి కార్యక్రమాలకు వారు పునాది వేశారు. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్ కానీ, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ద్వారా ప్రతి గ్రామంలో రోడ్లు వేసే విధానం కానీ, సర్వశిక్ష అభియాన్ ద్వారా ప్రతి వ్యక్తికి, చిన్నపిల్లవాడికి విద్యని కంపల్సరీ చేసే విధానం కానీ, ఇవన్నీ వారు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వారి పరిపాలన దక్షతకు ఇంకో విషయం కూడా మాట్లాడుకోవాలి. వారు ఆ రోజుల్లో ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ కూడా దేశంలో తెలివైన వారు ఎవరున్నారు, ఈ సమాజం పట్ల ముందు చూపుతో ఎవరున్నారని గ్రహించినప్పుడు ఆ రోజు వారికి కనపడినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. దేశంలో డబ్బు లేకపోతే పీపీపీ విధానంలో రోడ్లు వేయవచ్చు అని చెప్పినటువంటి సలహా కూడా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిదే. అదేవిధంగా టెలికాం రంగంలో మొత్తం తీసుకురావాలి, ఏ విధంగా గ్రామానికి కనెక్టివిటీ పెంచాలి అని ఆలోచించినప్పుడు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి ఆ టెలికాం రిఫార్మ్స్ చేస్తే ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఇంటర్నెట్ సౌకర్యం వచ్చింది. దానికి కూడా చంద్రబాబు నాయుడు గారి సహకారం ఆ రోజు తీసుకుంటా ఉన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు జన్మించిన మధ్యప్రదేశ్ గడ్డ నుంచి మన రాష్ట్రానికి అతిథిగా వచ్చిన 20 సంవత్సరాలు పైగా ముఖ్యమంత్రిగా పనిచేసి మధ్యప్రదేశ్ ముఖ చిత్రాన్ని, రూపురేఖల్ని మార్చేసిన వ్యవసాయ శాఖ మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి, వేదిక మీద ఉన్న గౌరవ కేంద్ర రాష్ట్ర మంత్రివర్యులకి, గౌరవ ప్రజాప్రతినిధులకి, కార్యక్రమానికి వచ్చేసిన ప్రజానికానికి, ముఖ్యంగా సహచర కార్యకర్తలందరికీ కూడా నమస్కారం. మిత్రులారా, ఇవాళ 101వ జయంతి సందర్భంగా మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి స్మృతికి ఘనంగా నివాళులర్పిస్తున్నాను. ఒక అభివృద్ధి ప్రదాత, ఒక స్ఫూర్తిదాత, ఒక సామాన్య స్థాయి నుంచి అంచెలంచెలుగా అసాధారణ స్థాయికి ఎదిగిన అసామాన్య నాయకుడు, సర్వకాల సర్వావస్థలందు కూడా ఎప్పుడూ సహనం కోల్పోకుండా, సమన్వయం కోల్పోకుండా అద్భుత పాలన అందించిన రాజనీతిజ్ఞుడు, 10 సార్లు లోక్సభ సభ్యుడిగా, 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా, 3 సంవత్సరాలు విదేశాంగ మంత్రిగా, ముచ్చడిగా 3 సార్లు ఈ దేశానికి ప్రధానమంత్రిగా, అన్ని సంవత్సరాలు సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించినప్పటికీ కూడా
ఒక్కటంటే ఒక్క అవినీతి మరక అంటని నిష్కలంక చరిత్రుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్న విషయం మనకు తెలిసిందే. ఆయన ఒక కనెక్టివిటీ రెవల్యూషన్ తీసుకురావడం జరిగింది. రూరల్ రోడ్ రెవల్యూషన్ని, హైవే రెవల్యూషన్ని, పోర్ట్ రెవల్యూషన్ని, ఎయిర్పోర్ట్ రెవల్యూషన్ని, డిజిటల్ రెవల్యూషన్ని, ఐటీ రెవల్యూషన్ని, చివరికి పొలిటికల్ కనెక్టివిటీని కూడా ఆనాడు అద్భుతంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకొచ్చిన విషయం మన అందరికీ తెలుసు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాలని రహదారుల నిర్మాణం కోసం ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన తీసుకొచ్చిన, లేదా వ్యవసాయ రంగానికి ఊతంగా ఉండడం కోసం సమగ్ర పంటల బీమా పథకానికి రూపకల్పన చేసిన, లేదా రైతన్నకు కిసాన్ క్రెడిట్ కార్డులు అందించిన, అది ఆనాడు వాజ్పేయి గారు చేసిన విషయాన్ని మనం అందరం గుర్తు చేసుకోవాల్సి ఉంది. ఆనాడు ఈ సర్వశిక్షా అభియాన్ తీసుకొచ్చి నిరక్షరాస్యత ఉంటున్న దేశాన్ని అక్షరాస్యత వైపు నడిపించే ప్రయత్నం కూడా మహనీయుడు చేశాడు. ఆయన కవిహృదయుడైన విషయం మన అందరికీ తెలుసు. తను సమాజంలో ఉంటున్న అంతరాలని, ప్రజలు కన్నీళ్ళని, కష్టాలని, కడగండ్లని తన కవితా రూపంలో ప్రదర్శిస్తూనే అదే సమయంలో పార్లమెంట్లో అదే సమస్యల మీద తన అద్భుతమైన వాక్పటింతో పోరాడి మాట్లాడి వాటిని పరిష్కారం కూడా చూసిన నాయకుడు అన్న విషయం తెలుసు. అటువంటి నాయకుడు ఇవాళ విగ్రహ ఆవిష్కరణ చేసుకుంటున్నాం. వారి పేరుతో శుభపాలన యాత్ర దినాన్ని జరుపుకుంటున్నాం. మిత్రులారా, కవి హృదయుడు అనుకున్నప్పుడు ఎక్కడ కూడా సిద్ధాంతం విషయంలో కానీ, దేశ భద్రత విషయంలో కానీ ఏనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు రాజీ పడలేదు. ఆయన మై హార్ నహీ మానుంగా, రార్ నహీ టానుంగా, కాల్ కా కపాల్ పే మై లిఖతా మిడతా జావుంగా, నయా గీత్ గాతే జావుంగా అని చెప్పాడు. నేను అపజయాన్ని ఒప్పుకోను, కొత్త రహదారిని నిర్మిస్తాను, కాలం రాసిన తలరాతను చెరిపేస్తాను, కొత్త గీతాన్ని పాడుకుంటూ వెళ్ళిపోతానని చెప్పాడు. కాలంతో పాటు కనుమరుగైపోయేవాడు నాయకుడు కాదు, కలకాలం ప్రజల హృదయాల్లో నిలిచిపోయేవాడు అభిమాన నాయకుడు అవుతాడు, ఆదర్శ నాయకుడు అవుతాడు, 10 తరాలతో ఆ మార్గంలో నడిపించేవాడు నాయకుడు అవుతాడు. ఇవాళ అనేక మంది నాయకత్వం, ముఖ్యంగా నాటి ప్రధాని చూపిన మార్గంలో నేటి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ మార్గంలో నడుస్తున్నారు. మన అందరి ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమం విషయంలో కానీ ఆ మార్గంలో నడుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రధానం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆనాడు 4 రహదారుల హైవేలు లేకపోతే 5,000 కిలోమీటర్ల రహదారుల కోసం అటల్ బిహారీ వాజ్పేయి గారు స్వర్ణ చతుర్భుజం తీసుకొస్తే ఇవాళ 65,000 కిలోమీటర్ల హైవేల నిర్మాణం పూర్తయింది. 55,000 కిలోమీటర్ల హైవేల నిర్మాణం భారత్మాల, సాగర్మాల కింద జరుగుతోంది. అదేవిధంగా 27 ఎక్స్ప్రెస్ వేలు వస్తున్నాయి, ఎలివేటెడ్ కారిడార్లు వస్తున్నాయి. అమరావతి నుంచి బెంగళూరు దాకా ఎక్స్ప్రెస్ వే, అదేవిధంగా మచిలీపట్నం నుంచి హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ దాకా కూడా ఎక్స్ప్రెస్ వేస్తున్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. ఆనాడు నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ని తీసుకొచ్చి ఒక్క ఢిల్లీకి మాత్రం పరిమితమైన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ని 7 రాష్ట్రాలకి అటల్ బిహారీ వాజ్పేయి గారు విస్తరిస్తే ఇవాళ నాటి ప్రధాని నరేంద్ర మోడీ గారు 23 రాష్ట్రాల్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ను స్థాపించి ప్రజల ఆరోగ్య భద్రతను కూడా కాపాడుతున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా. మన అమరావతిలో కూడా, మంగళగిరి కూడా అటల్ ఈ ఎయిమ్స్ ఉన్న విషయం తెలుసుకోవాలా. ఒక్కటంటే ఒక్కటి కూడా మన దేశంలో ఎక్కడ కూడా మెట్రో ఉండేది కాదు. ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 24 రాష్ట్రాల్లో మెట్రో సేవలు అందుతున్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విశాఖపట్నంలో, విజయవాడలో కూడా మెట్రో సర్వీసులు ప్రారంభమవుతున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా డిజిటల్ కనెక్టివిటీని, ఐటీ కనెక్టివిటీని, పొలిటికల్ కనెక్టివిటీని తీసుకొచ్చి ఇవాళ అద్భుతమైన మార్గాన్ని ఆయన చూపించి సంపదను సృష్టించే పని అటల్ బిహారీ వాజ్పేయి గారు చేస్తే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు, మన ప్రధాని నరేంద్ర మోడీ గారు స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, ఫిట్ ఇండియా, ఖేలో ఇండియా లాంటి వినూత్నమైన కార్యక్రమాలు తీసుకొచ్చి సంపదను సృష్టిస్తూ ఎక్కడో 11వ స్థానంలో కుర్రాలిపోతున్న మన ఆర్థిక వ్యవస్థని తన అద్భుతమైన పాలనతో, ప్రజారంజక పారదర్శక పాలనతో ఇవాళ ప్రపంచంలో 4వ స్థానానికి తీసుకొచ్చారు. రాబోయే 2 సంవత్సరాల్లో 3వ స్థానానికి, ఏనాడైతే స్వాతంత్రం సిద్ధించి మనం 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వేడుకలు చేసుకుంటామో భారతదేశం 1వ స్థానానికి వెళ్ళి మళ్ళీ గతించిన మన పునర్వైభవం విశ్వగురుగా ఈ ప్రపంచం ముందు ఆవిష్కరపడుతుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది. కష్టాల్లో ఉన్న పేదవారికి ఎప్పుడు అండగా ఉంటామని తోపుడు బండ్లు పంపిణీ కార్యక్రమంలో నియోజకవర్గ యువ నాయకులు బోడే వెంకటరాం అన్నారు. పెనమలూరు నియోజకవర్గం పోరంకి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా పలు గ్రామాలకు చెందిన పేదవారికి జీవనోపాధి నిమిత్తం 16 తోపుడు బండ్లను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తనేడు యువ నాయకుడు బోడే వెంకట్రాం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోడే వెంకట్రాం మాట్లాడుతూ, నాన్న రాజకీయాల్లోకి రాకముందు నిర్వహించే సేవా కార్యక్రమాలను రాజకీయాల్లోకి వచ్చాక కూడా ఆర్థికంగా వెనుకబడి ఎన్నో ఇబ్బందులు పడుతున్న పేదవారికి సేవ చేయాలనే ఉద్దేశంతో తోపుడు బండ్లు పంపిణీ చేస్తున్నామన్నారు. క్రిస్మస్ పండుగ దినాన ఒక చక్కటి కార్యక్రమం మన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు జరగడం జరిగింది. ఏదైతే మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు
P4 కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి నాన్నగారు శ్రీ బోడే ప్రసాద్ గారు ఫస్ట్ ఆయన సేవతోనే మొదలుపెట్టారు. ఆ సేవని ఎప్పుడు ఆపకుండా ఎప్పుడూ ప్రజలకి ఏదో విధంగా సేవలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏదైతే మొన్న పెనమలూరు సెంటర్లో ప్రజా రైతు బజార్ని ఓపెన్ చేయడం జరిగిందో సుమారు 100 కుటుంబాలకి ఆర్థికంగా వాళ్ళకి స్తోమత కల్పించడానికి చేశారు. మరి అందరికీ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి కొంతమందికి తోపుడు బళ్ళు రూపంలోనో అలానే ఈ కొట్ల రూపంలోనో అలానే ఈ షాపుల రూపంలోనో ఏదో విధంగా మా ద్వారా ఈ బళ్ళు అనేవి ఇప్పించి వాళ్ళు కొంచెం ఆర్థికంగా బలపడతారనే ఉద్దేశంతో ఇక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అలానే ఒక విధంగా కాదు ఎన్నో విధాలుగా ప్రజలకి మేము తోడుంటున్నాం. ఒక ఎల్ఓసీలు కానీ అలానే సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ దాదాపు ఎన్నో కోట్ల ఇప్పుడు దాకా మన రాష్ట్రంలోనే పెనమలూరు నియోజకవర్గంలో దాదాపు అత్యధికంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన స్థానంలో పెనమలూరు నియోజకవర్గం ఉండటం మనకి అదృష్టం. మరి అదేవిధంగా బోడే ప్రసాద్ గారు దానికి కష్టపడుతూ అంటే టాప్ 10లో మన పెనమలూరు నియోజకవర్గం ఉండటం మన అదృష్టం. దానికి కారణం బోడే ప్రసాద్ గారు. ఈ రోజున మరి పేదలందరికీ కూడా బోడే వెంకటరామ్ గారు మరి బళ్ళును పంపిణీ చేయడం జరిగింది. ఎప్పుడూ సేవాగుణం కలిగేటువంటి మరి బోడే ప్రసాద్ గారు ఈ కార్యక్రమాలు ఇప్పుడేం కొత్త కాదు. గత 25 సంవత్సరాలుగా అనేకటువంటి సేవా కార్యక్రమాలను బోడే ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్తో చేయటం జరిగింది. ఆ రోజున 1998వ సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామాలని ప్రజలే అభివృద్ధి చేసుకోవాలనే నినాదంతో శ్రమదానం పేరుతో ఆ రోజులో కార్యక్రమాలు చేశారు. వాటిని స్ఫూర్తిగా తీసుకుని బోడే ప్రసాద్ గారు 2002వ సంవత్సరంలో బోడే ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి అనేకటువంటి ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయటం, అట్లాగే గ్రామాల్లో మరి పాఠశాలల్లో పేద పిల్లలకి ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేయటం, అలాగే లేని వారికి ఏదైతే సహాయం కావాలో వాటన్నిటినీ కూడా ప్రజలకు చేయటం, అలా చేసుకుంటూ ఈ రోజు వరకు కూడా ఆ రోజున బోడే ప్రసాద్ గారు, ఈరోజు బోడే ప్రసాద్ గారు తనయుడు బోడే వెంకటరామ్ గారు ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు. మరి 2007వ సంవత్సరంలో బోడే ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మరి ఆయన గృహం నందే ఒక మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేసి, అది క్యాంపు కూడా కాదు, ఒక ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు కూడా పేద ప్రజలందరూ కూడా ఉచిత వైద్య సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. ఈ రోజున కొంతమంది ప్రతిపక్ష నాయకులు మరి బోడే ప్రసాద్ గారి గురించి అనేక రకాలుగా మాట్లాడడం జరిగింది. ఏ సేవాగుణం అని తెలియని నువ్వు ఈ రోజున బోడే ప్రసాద్ గారి గురించి మాట్లాడే అర్హత కానీ అధికారం కానీ నీకు లేదు. ఏదో కొన్ని స్వీట్ ప్యాకెట్లు తీసుకొచ్చి వాళ్ళ ఫోటోలు దిగేసి నేను ఏదో సేవ చేస్తానంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే గత 25 సంవత్సరాల నుంచి ప్రజల వద్దకు సేవ అంటే ఏంటో తెలియజేసిన వ్యక్తి బోడే ప్రసాద్ గారు. అట్లాగే ఈ రోజున గత 5 సంవత్సరాల నుంచి కూడా బోడే వెంకటరామ్ గారు ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి, ప్రజల యొక్క అవసరాలు ఏంటి, ప్రభుత్వం కొన్ని తీర్చగలదు, ప్రభుత్వం తీర్చలేని కొన్నిటిని మన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తీర్చాలనే ఉద్దేశంతో ప్రజలకు ఉచితంగా బళ్ళు అందజేయటం, అట్లాగే వారికి కావాల్సినటువంటి ట్రైసైకిళ్ళు ఏర్పాటు చేయటం, అట్లాగే వికలాంగులందరికీ కూడా వారికి ఏవైతే వసతులు కావాలో వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అనే భేదం లేకుండా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా సేవ చేయాలనే దృక్పథంతో మరి ఈ రోజున బోడే ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ మరి ముందుకు నడుస్తూ ఉంది. తుమ్మలపల్లి హరికృష్ణని సన్మానించిన టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు. పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం కంకిపాడు హరికృష్ణ కార్యాలయంలో తుమ్మలపల్లి హరికృష్ణకు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధికారి ప్రతినిధిగా పదవి రావడంతో తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ నాయకులు హరికృష్ణని శాల్వాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి హరికృష్ణ మాట్లాడుతూ పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బోడే ప్రసాద్ అడుగుజాడల్లో నడుస్తూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి నా వంతు కృషి చేస్తారని తెలిపారు. క్రైస్తవ ప్రార్థన మందిరాలకు కేకులు పంపిణీ చేసిన ఉయ్యూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ కొన్న ప్రవీణ్. పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండలంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవ ప్రార్థనా మందిరాలకు మండల తెలుగు యువత ప్రధాన కార్యదర్శి తుమ్మలచెర్ల హరీష్, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు
వెనుగళ్ల కుటుంబరావు ఆధ్వర్యంలో కేకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బొయ్యూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ కొండా ప్రవీణ్ కేకులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ టీడీపీ యువ నాయకుడు మంత్రి లోకేష్ పిలుపు మేరకు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆదేశాలతో టీడీపీ నాయకులు, కూటమి నాయకులు క్రిస్మస్ పండుగలో భాగస్వాములవ్వాలని చిన్న ఓగిరాల క్రైస్తవ మందిరంలో కేకులు పంపిణీ చేశామన్నారు. క్రిస్మస్ పండుగను ప్రజలు ఆనందోత్సవాలతో జరుపుకోవాలని సూచించారు. ప్రజలకు సేవ చేయాలనే దృఢమైన సంకల్పం, వ్యక్తిత్వం కలిగిన బహుజన నాయకుడు వంగవీటి మోహన రంగానేనని వర్ధంతి కార్యక్రమంలో కూటమి నాయకులు అన్నారు. పెన్మలూరు నియోజకవర్గం బొయ్యూరు మండలం బొయ్యూరు పట్టణంలో వంగవీటి మోహన్ రంగా 37వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కూటమి నాయకులు రంగా చిత్రపటానికి పూలమాళ్లు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ కొండా ప్రవీణ్ మరియు కూటమి నాయకులు మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగా మరణించి 37 సంవత్సరాలైనప్పటికీ ఆయన రూపమే ఒక సంకల్పంగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ప్రజాసేవలో అమరజీవిగా శాశ్వత స్థానాన్ని కలిగి ఉన్నారని కొనియాడారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశం మెచ్చే నాయకుడు వాజ్పేయి భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు అన్న చంద్రబాబు. జీవన ఉపాధి నిమిత్తం 16 తోపుడు బండ్లు వితరణ చేసిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తనయుడు బోడే వెంకట్రాం. వంగవీటి మోహన్ రంగా 37వ వర్ధంతి సందర్భంగా రంగా చిత్రపటానికి పూలమాళ్లు వేసి నివాళులర్పించిన కూటమి నాయకులు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరల తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన పెనుమలూరు న్యూస్.